బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన జీవో పాస్ చేసింది కులగణన చేస్తామనేసి. సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వంకి ముందుగానే ఇష్టం లేదు ఏమని కులగణన చేయడం, ఓబీసీ కులగణన చేయడం ఇష్టం లేదు. కానీ గెజిస్టర్ అయితే రిలీజ్ చేసింది ఏమని కులగణన చేస్తామనేసి. కులగణనలో 10వ కాలంలో ఎస్సీ ఎస్టీలది కాలం పెట్టింది. మరి ఓబీసీల కాలం ఎక్కడ? ఓసీలు బీసీలు ఒకటేనా? జనరల్ కేటగిరీ ఎలా వస్తుంది అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను మోదీ గారు. మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారికి ఒక్కటే నేను క్వశ్చన్ చేసేది, ఓబీసీ కాలం పెట్టి ఓబీసీలు ఎంత ఉన్నాలో కులాల వారీగా, ఇప్పుడు పద్మశాలీలు ఉన్నారు, శాలీలు ఉన్నారు, ఇంకా గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్లలో కూడా ఇడిగా ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ఇంకా చాలా రకాలుగా ఉన్నారు. అందుకే కులాల వారీగా లెక్కలు తీయాలంటే మీరు ఓబీసీలకి ప్రత్యేకమైన కాలం పెట్టాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరియు రాష్ట్ర ప్రభుత్వంలో కులగణన చేసి మీకు అందించడం జరిగింది, గవర్నర్ ద్వారా ఆమోదించడం జరిగింది. అది అక్కడే ఉంది ఆ ఫైల్ని ఇంతవరకు ఎందుకు తీయట్లేదు? తీయకుండా ఇప్పుడు మళ్ళీ రెండో దఫాలో కులగణన చేస్తామనేసి దొంగగా మళ్ళీ ఇంకొక కొత్త విధంగా ప్రయత్నం చేసి ఇప్పుడు కులగణన చేస్తామనేసి మళ్ళీ బీసీలని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఖబర్దారి. ఎట్లా అయితే కాక్రోచ్ ఉధృతం అయ్యిందో అదే పరంగా ఓబీసీ కాలం పెట్టి కులగణన చేయాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరియు 140 కోట్ల జనాభా ఉంది. కులాల వారీగా లెక్కలు తీయండి. కులాల వారీగా లెక్కలు తీసి జంతువులకి ఉన్నాయి, పక్షులకి ఉన్నాయి, ప్రతి ఒక్క వాటికి ఉన్నాయి. మరి బీసీలకు ఎందుకు కులాల వారీగా లెక్కలు లేవు? విద్యా ఉద్యోగాలలో కూడా ఇంతవరకు చేసింది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు. కాబట్టి మీరు కులాల వారీగా ఏబిసిడి కేటగిరీ లేదా 1 2 3 4 అలా కేటగిరీలుగా చేసి కులాల వారీగా ఆన్లైన్ అప్లై చేస్తున్నారు. కాబట్టి అందులో మీరు పెట్టండి 1 2 3 4 అనేసి పెడితే కులాల వారీగా వస్తుంది. కాబట్టి కులాల వారీగా పెట్టి గణన తీయాలని చెప్పేసి, క్యాస్ట్ సెన్సస్ లేనిది మాకు ఏవీ రావు. కాబట్టి మీరు ఆ పరంగా చేసి మా కులాలను లెక్కించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.